మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చెప్పండి, అంటే మీరు లైక్ జర్నీ రాజకీయ పార్టీ తోటి జర్నీ చేయడానికి కారణం ఏంది? మీరు ఎందుకు విద్యార్థుల తరపున కొట్లాడదాం అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు మల్కాజ్గిరిలో నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? నా పేరు సుఖేందర్ రెడ్డి మేడం. సార్, నేను సునీల్ గారు అన్న నాయకత్వంలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఉప్పల్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్న విద్యార్థుల గురించి పోరాడుతూ పార్టీని స్థాపించి ఎంతోమందికి యువత రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించి తాను అట్లనే ఉండి ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి. మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా అన్నకు దాదాపు నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మీ వాళ్ళని ఆపండి అని ఎంతోమంది ఎన్నో ప్రెజర్స్ పెట్టిండు. కానీ అవన్నీ నాకు వద్దు, ఎప్పుడో ఉద్యమం చేసేటప్పుడే నాకు అన్ని పొజిషన్స్ వచ్చినా కూడా ఆపుకున్నా, యువత రాజకీయాల్లోకి వచ్చి మున్ముందు అందరికీ ఉపయోగపడాలని చెప్పి అన్న అలాంటి అన్ని తిరస్కరించి మమ్మల్ని బరిలో ఉంచిండు. అన్న యొక్క నమ్మకాన్ని కాపాడుతూ నేను ప్రజెంటు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మల్కాజ్గిరికి వస్తే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, తను బీఆర్ఎస్ నుంచి వచ్చింది. బీఆర్ఎస్లో ఎన్నో పదవులు అనుభవించారు వాళ్ళు. అక్కడేమో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంతో తిట్టారు, ఇక్కడికి రాగానే మంచిగా అయ్యారు, మళ్ళీ పోటీ చేస్తారు. ఈటల రాజేందర్ ఉన్నారు బీజేపీ నుంచి, తను బీఆర్ఎస్లో ఉన్న ఆయన అక్కడ ఎన్నో స్కాములు అవి అని చెప్పగానే బీజేపీకి రాగానే మచ్చ చేరిపోయింది. ఆయన కూడా ఇప్పుడు దీంట్లోనే వస్తుండు. రాగి లక్ష్మారెడ్డి ఉండు, చాలా రోజులు కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే అక్కడ పోయిండు. వీళ్ళందరూ కూడా వివిధ పార్టీలు మారుతున్న వాళ్ళే. ఇప్పుడు ఒకవేళ మల్కాజ్గిరి బరిలో ఎవరు గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు ఏ పార్టీలు ఉంటారో తెలియదు. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న బీజేపీ భావాలు ఉన్న వ్యక్తి కాదు, కమ్యూనిజం భావాలు ఉన్నాడు. ఆ శ్రీరాముని జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటే ఆయన తట్టుకోలేడు లోపల. ఎలాగూ ఎప్పుడైనా సరే ఆయన ఏ రోజు బీజేపీలో ఉండేది తెలియదు. దయచేసి మీరు ఇలాంటి పార్టీలను కాకుండా ఇట్లా కొత్త యువత రాజకీయాల్లోకి వచ్చినటువంటి పార్టీలను ఎన్నుకొని మాకు ఓట్లేసి గెలిపించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, మీరు చెప్పండి, మీరు ఎందుకు నామినేషన్ వేయడం జరిగింది, ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నా పేరు కమలాకర్ ఇజ్జగిరి. నేను విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వరంగల్ ఈస్ట్ నుండి కంటెస్ట్ చేశాను. శ్రీ హెచ్ సునీల్ అన్న గారు నేను చేస్తున్న వరంగల్ చేస్తున్న కృషిని గమనించి నాకు టికెట్ ఇచ్చారు. మేము యువత ఎందుకు రావాలనుకున్నామంటే, ఇన్ని సంవత్సరాలు ఇన్నేళ్ళు డబ్బున్నోళ్ళు దోచుకున్నారు. దొరలు అంటామా, పెత్తందారులు అంటామా, ఈ నిజాంలు అంటామా, వాళ్ళు దోచుకున్నారు. మనకు అక్షరం ముక్క ఇయ్యాక మన పేదోళ్ళ బతుకులను దరిద్రంకి ఇడ్చిల్లు. ఇప్పుడు కొత్త తరంగా దాన్ని కొత్త క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే, సామాన్యుడు ఈరోజు 30,000, 40,000, 50,000 ఉద్యోగం చేసుకున్నోడైనా జీవితంలో వాళ్ళు చేసేది ఏంటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటాడు, ఒక కారు కొంటాడు, కథం 10-15 ఏళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతా ఉండు. ఇట్లాంటి మా అమ్మ నాన్న మా పేరెంట్స్ కూరగాయల వ్యాపారస్తులు వరంగల్ కూరగాయల మార్కెట్లో. మేము అక్కడ నుండి అంతమంది కష్టాలు చూసి వచ్చినాం. మా చుట్టపోళ్ళు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఇట్లాంటి పనులలోకి వెళ్ళి వచ్చినాం. అన్నీ చూసి వచ్చినాము. ఇంత కష్టపడుకుంటా ఇంటి కిరాయిలు కట్టుకుంటా వీటికే సరిపోతాను జీవితం ఎందుకు అని బాగా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, పైన వాళ్ళందరూ ఒక లూప్ క్రియేట్ చేసి పేదోని రక్తము మధ్యతరగతిని రక్తము తాగుతేనే మనం బాగుపడతామని వాళ్ళు తెలుసుకున్నారు. సో అట్లా నాలాగా లక్షల కోట్ల మంది తెలంగాణలో, భారతదేశంలో లక్షల కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యువత రాజకీయాల్లోకి వస్తే మనకు ఇప్పుడు దేవుని దయ వల్ల, కాన్స్టిట్యూషన్ వల్ల చదువు వచ్చింది, మనకు కొన్ని తెలుస్తున్నాయి, మనకు హక్కులు ఏంటిది, మనకు విద్య మన హక్కు, వైద్యం మన హక్కు అని. అందుకే మా సునీలన్న గారు విద్యార్థి మా గ్యారంటీ ఏంటిదంటే ఉచిత విద్యా వైద్యం. ఉచిత విద్యా వైద్యం అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో బల్లలు ఇచ్చినట్టు కాదు, కార్పొరేట్ స్థాయిలో. కొంతమంది అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుందో నీకు తెలుసా, వాళ్ళు ఉన్న టీచింగ్ స్టాఫ్కి ఎంత అవుతుందో తెలుసా. అరే భయ్, గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత అవుతుంది మేడం? గవర్నమెంట్ తలుచుకుంటే స్కూల్స్ పెట్టలేదు. మన కేటీఆర్ కొడుకు ఎలక్షన్ క్యాంపెయిన్ ఖర్చు దానికి పెడితే అయిపోతుంది. ఎన్ని వస్తాయి మేడం? గల్లీకు హాస్పిటల్ పెట్టొచ్చు. నెంబర్ ఇప్పుడు సిద్దిపేటలో మంచి నెంబర్ 1 లేదా హాస్పిటల్. సో గవర్నమెంట్ తలుచుకుంటే ఈజీరా బాబు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కాదు ఇది. ఒక కాళేశ్వరం కట్టడం దాన్ని ఇటు పెడితే మా పార్టీ నినాదమే ఉచిత విద్యా వైద్యం, అది అయిపోతుంది. అప్పుడు మేము మళ్ళీ సైడ్ కుండి పోరాటం చేసుకుంటాం, మీ కాంపిటీషన్ రాము. సో మా పేదోళ్ళ బతుకులు, మధ్యతరగతుల బతుకులు ఇట్లున్నాయి. ఇప్పుడిప్పుడే యువతకు చాలా ఇక్కడ మీరు ఉచిత వైద్యం, ఉచిత విద్య అనే పేరు తీసుకున్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నేను ప్రతిసారి మార్నింగ్ న్యూస్ లా ప్రతిరోజు ఉచిత విద్య వైద్యం గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ఇది కావాలి అని అడగట్లే. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు, ఉచిత విద్య అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఉచిత విద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, కానీ ప్రైవేట్ వ్యవస్థతోటి కాంపిటీషన్, అంటే ప్రైవేట్ ఫ్యాకల్టీ ఎలా అయితే ఉందో అట్లా స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ స్కూల్స్ అయితే లేవు.
సో దానికి ధీటుగా డెవలప్ చేయాలని చెప్పి ఉచిత విద్యను అది క్లారిటీ ఇవ్వండి. ఎవరు అడుగుతలేరు అది. ఎవరు అడగట్లేదు. అయితే మన రాజకీయ నాయకులకు ఏంటంటే ముఖ్యంగా కొన్ని పార్టీలు కులాలకు మతాలకు చిచ్చు పెడతాయి, కొన్ని పార్టీలు ధనవంతులకు పేదోళ్ళకు మధ్యలో చిచ్చు పెడతాయి. కానీ మేము మీకు ఉచిత విద్యా వైద్యం ఇస్తాం అని అన్నారు. సిలిండర్ ఇస్తాళ్ళు ఓకే, కొంతవరకు ఇంట్లో ఆడోళ్ళు ఏంటంటే పొదుపు చేసుకుంటారు కనుక సరిపోద్ది. బస్సులు ఇస్తాళ్ళు కొంచెం ఇబ్బంది అయినా కూడా ఓకే. ఈ ఉచితాలు ఎక్కువ ఉన్నాయి చూడు, ఎకరానికి రైతు బంధు లాంటి ఎన్ని ఇచ్చినా దండగా విద్య వైద్యం ఇస్తే సరిపోద్ది కదా. అట్లాంటి వాటి పోరాటం చేయడానికే మేము యువత అందరము ఏకతాటిపైకి వచ్చి సునీల్ అన్న ఆధ్వర్యంలో విద్యార్థుల రాజకీయ పార్టీని పెట్టుకొని మేము పోరాటం చేస్తున్నాం. కావున తెలంగాణ యువత ప్రజలారా, విద్యార్థులు, ఎంప్లాయీస్ అందరూ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మాది తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ. రానున్న 10 సంవత్సరాల్లో మా పేరు మీకు ఖచ్చితంగా వినబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం సెటిల్ అయిన వాళ్ళం లేదు. ముఖ్యంగా మా పార్టీ వెనక ఎవ్వరు పెద్దోడు ఎవ్వరు లేడు. వద్దన్నాడు మా సునీల్ అన్న. ఓన్లీ బాహుబలిలా ఒకడే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు సుఖేందర్ రెడ్డి అన్న వాళ్ళు, మన్మోహన్ తమ్మర అంటోళ్ళు, నందన్న లాంటి వాళ్ళు మెల్లమెల్ల ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ఉన్న రూపాయి పెట్టి పార్టీని నడిపిస్తున్నాము. దయచేసి మాలాంటి పార్టీని యువత మీరందరూ మా పార్టీలో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీ దాని మీదనే ఉన్నట్టుంది క్రియేటివ్ మీద ఉచిత విద్య. మా గ్యారంటీ మేడం ఇది, మీ గ్యారంటీ గ్యారంటీ. అంటే ఇప్పుడు ఈ మధ్య గ్యారంటీలు బాగా ట్రైన్ లో నడుస్తున్నాయి. పనికిరాని గ్యారంటీలు ఇయ్యం మేము. మాది విద్యార్థుల రాజకీయ పార్టీ. మా పేరు ఏంటిదంటే అమరవీరుల త్యాగాల నుండి పుట్టిన పార్టీ. మేడం మా కండువ కూడా చూడండి, అమరవీరుల స్తూపం మేడం. వాళ్ళ త్యాగాల వల్ల అంటే త్యాగాల వల్లనే మన తెలంగాణ మ్యాప్ ఏర్పడ్డది. అందుకే మా మ్యాప్ ఇట్లా డిజైన్ చేసుకున్నాము. విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ పదం చూస్తే చాలు, మేము ఏమైనా తప్పు ఎత్తే మమ్మల్ని బండరాళ్ళతో కొట్టండి. విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టుకొని స్కూల్స్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ హాస్పిటల్స్ ఇవ్వడం మా లక్ష్యం అనే నినాదంతో ఇదే మా గ్యారంటీ. ప్రజలకు కావాల్సిన గ్యారంటీ కూడా ఇదే. దయచేసి ప్రజలారా, మాకు ఇప్పుడున్న 5 చోట్ల మా వాళ్ళు నిల్చున్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి 5 అభ్యర్థులు నిల్చున్నారు. మా అందరి గుర్తు బ్యాట్ గుర్తు, క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటేసి సీరియల్ అంటే ఒక్కొక్క దగ్గర సీరియల్ నెంబర్ వేరు ఉంటుంది. క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటేసి మాలాంటి యువకుల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా జీవితాలు పనంగా పెట్టుకున్న ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్స్, నేను కూడా కాగ్నిజెంట్లో 2 years చేశాను. ఒక్కొక్కరు 1.2, 1.5 ఈ 5-6 yearsలో సంపాదిస్తున్నారు. నేను అన్ని వదిలేసుకొని వాళ్ళకి ఎంత ఆస్తి కూడా పెట్టుకుని నేను అంత అప్పు చేసి నిల్చుంటున్నాము. కావున మాకు దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా. అంటే ఇప్పుడు బ్యాట్ తోటి అవినీతి కొడతారా మీరు? కొట్టడమే మేడం. స్టేడియం స్టేడియం అవతల వేయాల్సిందే.